నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. క్రౌడ్ పుల్లింగ్, రాజకీయ నాయకుల సభలకు, రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడకు జనాలు అధిక సంఖ్యలో వస్తే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అయిపోతారా? అవుతారా? లేదు కదా. ఎక్కడ జన సమీకరణ అధికంగా ఉంటే ముఖ్యమంత్రులు అవుతారన్న సందర్భం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్. చిరంజీవి గారు ఎక్కడ ఉంటే అక్కడ జనాలు ఖచ్చితంగా 2009లో చిరంజీవి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిపోతాడని ఒక టాక్, విపరీతమైన టాక్. ఎక్కడ చూసినా చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ అభిమానులు విపరీతంగా ఉండేవారు. చిరంజీవి వెళ్తే చాలు క్రౌడ్ పుల్లింగ్ ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ చిరంజీవి ఆ రోజుల్లో ఆయన 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓట్ షేరింగ్ బాగానే వచ్చింది. అంటే అధిక సంఖ్యలో జనాలు వచ్చినంత మాత్రాన అక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు చిరంజీవి గారు. నెక్స్ట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేశారు. ఎవరైతే తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయారో వాళ్ళందరి కోసం కూడా ఆయన ఓదార్పు యాత్ర చేశారు. ఈ ఓదార్పు యాత్రలో మళ్ళీ క్రౌడ్, విపరీతమైన క్రౌడ్, మామూలు క్రౌడ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ విపరీతమైన జనాలు. కానీ 2014లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన? కాలేదు. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో మీరు సీఎం 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 అని అనడం కాదు, ఓట్లు వేయండి బాబు అని అడుగుతాడు ఆయన. అంటే జనాలు రావడానికి ముఖ్యమంత్రి అవ్వడానికి సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ గారు గ్రహించే ఆ మాట అని ఉంటారు. ఆ తర్వాత 2014లో ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఆ తర్వాత 2019 ఎలక్షన్ వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చాలా సభలు పెట్టారు, పసుపు కుంకుమని. మరలా క్రౌడ్ వచ్చినంత మాత్రాన ఓట్లు పడ్డాయా? ఓట్లు వచ్చాయి, సీట్లు రాలేదు, ఓట్లు వచ్చినాయి. తక్కువ సీట్లతో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. మరి ఎక్కడ క్రౌడ్ పుల్లింగ్? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అయ్యారు. మరలా సీఎం అయిన తర్వాత మరలా 2024 ఎలక్షన్కి వచ్చేసరికి సిద్ధం అంటూ సభలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధం సభలకు ఎక్కడా లేని జనం, విపరీతమైన క్రౌడ్ పుల్. ఖచ్చితంగా మరలా వై నాట్ 175 అంటూ స్లోగన్తో వెళ్ళారు. 175 సీట్లు మాయే అని కాన్ఫరెన్స్కి వెళ్ళారు. ఏమైంది? 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బయట ఈ పరామరీలకు వీటికి వెళ్ళే టైంలో కూడా విపరీతమైన క్రౌడ్ పుల్. అంటే ఓన్లీ జనాలు చూసుకుని ముఖ్యమంత్రులు అవుతారా అనేది మాత్రం అసాధ్యం. ఎందుకంటే ఓటు శాతం బాగానే ఉంటది, కానీ సీట్లు వచ్చేసరికి ముఖ్యమంత్రి పీఠాన్ని అంతగా ఎక్కించే పరిస్థితులు లేరు ప్రజలు. ఎందుకంటే అంతిమంగా నిర్ణేతలు ప్రజలు. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన అదే పార్టీకి ఓటేస్తారనేది ఎక్కడా లేదు. రాజకీయ నాయకులు మాత్రం అదే భ్రమలో ఉన్నారు. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, అటు జనసేన కానీ క్రౌడ్ పుల్ చూసుకుని మా పార్టీకి మైలేజ్ ఉందనుకోవడం మాత్రం ఒక రకంగా ఇది ఆలోచించదగ్గ విషయం.